విటమిన్ డి వచ్చేసి ఫర్టిలిటీకి, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, ఇంప్లాంటేషన్కి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. నా ఎవ్రీబడి మన దగ్గరకు వచ్చే కపుల్ని కూడా నేను అడుగుతూ ఉంటాను, విటమిన్ డి మీరు వేసుకుంటే మంచిదండి అని. దెన్ అందరూ ఆల్మోస్ట్ చెప్తారు, మేము ఆల్రెడీ విటమిన్ డి కోర్స్ తీసేసుకున్నాము. సో విటమిన్ డి గురించి అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. విటమిన్ డి ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ అని చెప్పొచ్చు. సో విటమిన్ డి అనేది ఎవ్రీ ఆర్గన్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ ఫంక్షనింగ్, యువర్ హార్ట్, యువర్ లివర్, యువర్ ఓవరీస్ అండ్ ద ఇంప్లాంటేషన్. అండ్ ఆల్సో ఇన్ ద మెన్ వాళ్ళ స్పర్మ్ హెల్త్ కోసం కూడా. సో విటమిన్ డి బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. నార్మల్లీ విటమిన్ డి మనకి సన్లైట్ ద్వారా వస్తుందండి. సో యు ఆర్ ఎక్స్పోజ్ టు మార్నింగ్ సన్లైట్ ఆర్ విటమిన్ డితో పాటు యూ గెట్ మెనీ అదర్ రేస్. సో విటమిన్ డి మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. సో విటమిన్ డి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీకి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మీ యూట్రస్లో ఎంబ్రియో పెట్టిన తర్వాత యూట్రస్కి ఒక రిసీవింగ్ కెపాసిటీ అనేది ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. సో విటమిన్ డి నార్మల్ లేదా మంచిగా ఉన్న వాళ్ళల్లో రిసెప్టివిటీ చాలా బాగుంటుంది. అలాగే వెనెవర్ వీ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియో ఒక ఫారెన్ బాడీ లాగా మన బాడీ ట్రీట్ చేస్తుంది. సో బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒక మదర్ యూట్రస్ ఎంబ్రియోకి ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయినప్పుడు దాన్ని ఫారెన్ కంటెంట్ లాగా చూస్తుంది, మన అని రిసీవింగ్ చేసుకోదన్నమాట. సో ఇందులో మన బాడీలో ఇమ్యూనిటీ షిఫ్ట్ అవ్వాలి, అంటే రిజెక్షన్ చేయకుండా యాక్సెప్ట్ చేసేటట్టు ఇమ్యూనిటీ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ షిఫ్టింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీలో కూడా విటమిన్ డి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉన్న నార్మల్ హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, పీసీఓడి ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేయడానికి, ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ ఇవి మెయిన్లీ ఓవరీస్ నుంచి ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ప్రాపర్ రిలీజ్ అవ్వడానికి విటమిన్ డి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదే కాకుండా ఈవెన్ ద ఎగ్ క్వాలిటీ ఆల్సో ఈజ్ అఫెక్టెడ్ విత్ విటమిన్ డి. సో లోవర్ విటమిన్ డి లెవెల్స్ ఉన్న వాళ్ళలో ఎగ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉండటం, స్పర్మ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉండటం మేల్స్లో అయితే మనం చూస్తూ ఉంటాం. సో విటమిన్ డి మనకి ఎలా దొరుకుతుంది? మెయిన్గా విటమిన్ డి ఫుడ్లో అసలు మినిమల్ అమౌంట్స్ అండి, మనకు ఫుడ్లోంచి వచ్చే ఛాన్స్ లేదు. వస్తే సన్లైట్ ద్వారా మంచి ఎక్స్పోజర్ టు సన్లైట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ విటమిన్ డి. సో సన్లైట్ ఏ టైంలో ఉండాలి? మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా, మధ్యాహ్నం టైమా? సో ద బెస్ట్ విండో ఆఫ్ ఎక్స్పోజర్ ఈజ్ బిట్వీన్ 10 AM to 3 PM. ఈ టైం ఎందుకు చెప్తాము అంటే బిట్వీన్ 10 AM to 3 PM యూవీబీ రేస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయన్నమాట. సో ఈ రేస్ వల్ల విటమిన్ డి అబ్జార్ప్షన్ చాలా బాగా జరుగుతుంది. సో దిస్ ఈస్ ద టైం పీరియడ్ వేర్ యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. మీరు ఇండోర్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ హౌస్ హ్యాస్ గ్లాస్ ఆల్ ఓవర్. నేను ఇంట్లోనే ఉంటాను బట్ నా గ్లాస్ నుంచి సన్ రైజ్ ఎక్స్పోజర్ అంటే విటమిన్ డి ఈజ్ నాట్ అబ్జార్బ్డ్ త్రూ గ్లాస్. యూ హ్యావ్ టు హ్యావ్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ఆన్ యువర్ స్కిన్. సో మీ స్కిన్లో విటమిన్ డి సింథసిస్ అవుతుంది అనమాట. స్కిన్లో కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి సింథసైజ్ అవుతుంది. సో బిట్వీన్ 10 AM to 3 PM ఈజ్ ద బెస్ట్ విండో. అండ్ త్రూ గ్లాస్ విటమిన్ డి ఈజ్ నాట్ అబ్జార్బ్డ్. అండ్ మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్న, ఇఫ్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ద స్కార్ఫ్స్ ఆర్ ఎనీథింగ్, దెన్ ఆల్సో విటమిన్ డి ఈజ్ నాట్ అబ్జార్బ్డ్. ఫోర్ ఆర్మ్స్, తర్వాత బ్యాక్, లెగ్స్, ఇవి ఎంత ఎక్స్పోజ్ అయితే అంత మంచి విటమిన్ డి మీకు వస్తుంది. అండ్ కంపేర్ టు ఫేర్ స్కిన్డ్ పీపుల్, డార్క్ స్కిన్ పీపుల్లో విటమిన్ డి కొంచెం తక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఇంకాస్త ఎక్కువ టైం ఉండాలి. బిట్వీన్ 10 AM to 3 PM అంటే ఇన్ని గంటలు నించోమనట్లేదండి. ఈ టైంలో ఒక 10 to 30 minutes ఎక్స్పోజర్ ఉండాలి. సో నాట్ ఫ్రమ్ 10 to 3, జస్ట్ 10 or 30 minutes బిట్వీన్ దీస్ టైమ్స్ అనమాట. సో దిస్ ఈస్ వేర్ యూ గెట్ మ్యాక్సిమం అబ్జార్ప్షన్. అండ్ ఆల్సో మీకు సరే మీ వర్క్ ఎన్వైరన్మెంట్ మీరు ఉండే దాంట్లో మీకు విటమిన్ డి ఎక్స్పోజర్ సరిగ్గా లేదు అనుకున్నట్టయితే యూ ఆల్వేస్ హ్యావ్ విటమిన్ డి సప్లిమెంట్స్ వేర్ యూ కెన్ టేక్ ఇట్. టాబ్లెట్ ఫామ్లో, సాషే ఫామ్లో, సిరప్ ఫామ్లో, ఇంజెక్టబుల్ ఫామ్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విటమిన్ డి ఆర్ అవైలబుల్. అండ్ యూ గెట్ యువర్ సెల్ఫ్ చెక్. మీరు సీరంలో మీ విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకొని తర్వాత డాక్టర్ని డోసేజ్ అడగడం ఉత్తమం. సో నార్మల్ విటమిన్ డి లెవెల్స్ ఇన్ ద బాడీ షుడ్ బి more than 20 nanogram per ml. సో ఈ క్వాంటిటీస్లో విటమిన్ డి ఉన్నట్టయితే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కానీ, ఇంప్లాంటేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో మనము రికరెంట్గా ఇంప్లాంట్ సరిగ్గా అవ్వని వాళ్ళల్లో, అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్
అండ్ రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అయి తర్వాత మళ్ళీ అబార్ట్ అవ్వడం, ఇలాంటి పేషెంట్స్లో మనం సీరం విటమిన్ డి చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళల్లో చాలా లో క్వాంటిటీ ఉండడం అబ్జర్వ్ చేశాము. దట్ మీన్స్ విటమిన్ డి ఈజ్ స్ట్రాంగ్లీ లింక్డ్ టు యువర్ ఇంప్లాంటేషన్ అండ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డూ ఫైండ్ యువర్ కరెక్ట్ డోసేజ్ ఫ్రమ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నియర్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఓవం పికప్. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం ఎగ్స్ తీస్తామన్నమాట. సో ఇందులో పెయిన్ ఉంటుందా మేడం? ఎగ్ పికప్ అంటే ఎట్లా చేస్తారు? పొట్ట కట్ చేసి చేస్తారా? ఎగ్స్ ఎట్లా కనపడతాయి, అసలు ఎలా తీస్తారు అని అడుగుతారనమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎగ్ పికప్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మనం ఎగ్స్ తయారు చేసి, ఎగ్స్ పెంచి, దాన్ని మెచ్యూర్ చేసిన తర్వాత ఎగ్ రిట్రీవ్ చేస్తాం బాడీలోంచి. సో ఓవరీస్లో ఉన్న ఎగ్స్ ట్రాన్స్వెజైనల్ రూట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ యూట్రస్. సో మీ ఓవరీస్ ఇక్కడ ఉంటాయి, 2 sides ఆఫ్ ద యూట్రస్ పక్కన రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. సో ఇందులో ఎగ్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎగ్స్ పెరిగిన తర్వాత హౌ డు వి రీచ్ దెమ్? సో వెజైనల్ ప్రోబ్, మనం స్కాన్లు ట్రాన్స్వెజైనల్ స్కాన్ అని చేస్తూ ఉంటాం. సో ఇది మీ హస్బెండ్ కలయిక జరిగేటప్పుడు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లోంచే మనం ప్రోబ్ పెడతాం అన్నమాట. సో ఆ ప్రోబ్లోంచి విల్ సెండ్ అ నీడిల్ పంపించి, నీడిల్ నుంచి బోత్ సైడ్స్ ఉన్న ఎగ్స్ మనం రిట్రీవ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ 10 or 12 days ఆఫ్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, సో ఎగ్స్ అన్నీ మెచ్యూర్ అయిన తర్వాత మీకు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో యూ వోంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఫస్ట్ థింగ్. సో 0 పెయిన్ ఉంటుందండి. అనస్థీషియా అంటే ఇది బిగ్ అనస్థీషియా కూడా కాదు. యూ విల్ బీ జస్ట్ సెడేటెడ్, బాగా డీప్ స్లీప్లోకి వెళ్తారంతే. ద ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ హార్డ్లీ లాస్ట్ ఫర్ 10 minutes అండి. 10 minutes కంటే ఎక్కువ ఉండదు ఆ ప్రొసీజర్. సో మీరు నిద్రపోయి లేచేలోపు మీకు ఎగ్ రిట్రీవల్ జరుగుతుంది, ఆల్సో కాల్డ్ ఎగ్ పికప్ ఆర్ ఓవం పికప్. ఎగ్ పికప్ జరిగిన తర్వాత దెన్ వీ విల్ సెండ్ ద ఎగ్స్ టు ద ఎంబ్రియాలజీ ల్యాబ్. ఎలా ఉన్నాయో చూడటానికి, దాని క్వాలిటీ, దాని మెచ్యూరిటీ, హౌ మెనీ ఎగ్స్ వీ యాక్చువల్లీ రిట్రీవ్డ్ అని చెక్ చేయడానికి వీ సెండ్ దెమ్ టు ద ఎంబ్రియాలజీ. సో యూ విల్ బీ అండర్ సెడేషన్. ఎగ్ పికప్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, వెరీ మైన్యూట్ ప్రొసీజర్. ఇట్ ఈస్ డన్ ఇన్ అ మైనర్ ఓటీ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో స్కాన్లో చూస్తూ ఒక్కొక్క ఎగ్లో మనం నీడిల్ వేసి రిట్రీవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా మీకు ఏ ఎగ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క ఎగ్, మీకు పెరిగిన ఎగ్ని కూడా మనం మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు బయటికి తీయడానికి ట్రై చేస్తాం. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి తీసిన ఎగ్స్ని మనం అదే రోజు, ఏ రోజు అయితే మీకు ఎగ్ రిట్రీవల్ జరిగిందో ద సేమ్ డే వీ చెక్ ద హస్బెండ్స్ స్పర్మ్ శాంపుల్ ఆల్సో. స్పర్మ్ శాంపుల్లో కూడా మంచి స్పర్మ్స్ని మనం సపరేట్ చేసి ఎగ్స్కి సరిపడా మనం స్పర్మ్స్ తీసుకుంటాం. సపోజ్ మీకు ఆ రోజు 10 eggs పెరిగాయి అనుకోండి, మనం 10 eggs బయటికి తీస్తాం. సో ఎగ్స్ని చూస్తారు మైక్రోస్కోప్లో, అందులో ఒక 8 eggs బాగున్నాయి. సో 8 eggsకి 8 గుడ్ స్పర్మ్స్ వెతుకుతారు అదే రోజు. సో 8 ప్రాపర్ స్పర్మ్స్ తీసుకొని ఎవ్రీ ఎగ్ లోపటికి ఇక్సీ ప్రొసీజర్, సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో మీ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసేస్తారు. సో వన్స్ దే ఆర్ ఇంజెక్టెడ్, దే ఆర్ పుట్ ఇన్ ద ఇంక్యుబేటర్ అండ్ ద లిడ్ ఇస్ క్లోజ్డ్ అండ్ వీ ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద లిడ్ ఫర్ 5 days. సో 5 days వరకు ఆక్సిజన్ కానీ, దానికి అవసరమైన కార్బన్ డైఆక్సైడ్, అవసరమైన హ్యూమిడిటీ, టెంపరేచర్ అండ్ pH అన్నీ కూడా ఆ ఇంక్యుబేటర్ మెషిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇట్ సిమ్యులేట్స్ ద బాడీలో ఎలా అయితే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అలాంటి ఎన్వైరన్మెంట్ని సిమ్యులేట్ చేస్తుంది. సో దెన్ 5 days దట్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ద ఎంబ్రియో విల్ హ్యాపెన్ ఇన్సైడ్ ద ఇంక్యుబేటర్. దెన్ 5 days లేటర్ మనం ఇంక్యుబేటర్ ఓపెన్ చేస్తాము. దెన్ వీ సీ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ ఫార్మ్డ్. నార్మలీ 8 ఎగ్లకి మనము ఇక్సీ చేసాం కదా, రేషియో వచ్చేసి 3 eggs నుంచి 1 embryo ఆర్ 4 eggs నుంచి 1 embryo ఫార్మ్ కావాలి ఇఫ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ల్యాబ్. సో మనం ఎంబ్రియోస్ చెక్ చేసుకుంటాం 5 daysకి. దెన్ ఆ ఎంబ్రియోస్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్, అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పిలిచి మీ గర్భసంచి లైనింగ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇందులో వెన్ ఎవర్ ద లైనింగ్ రీచెస్ అవర్ ఎస్టిమేటెడ్ థిక్నెస్, ఆ టైంలో ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లోంచి బయటకు తీసి గర్భసంచిలో పెట్టేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో పికప్ తర్వాత నెక్స్ట్ మంత్లో ఆర్ మేబీ 1 month గ్యాప్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డజంట్ ఈవెన్ నీడ్ అనస్థీషియా. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. మీకు ఏ మాత్రం కూడా పెయిన్ ఉండకుండా ఈజీ వేలో అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద 2 important steps of IVF. One is the egg pickup and the other is the embryo transfer. Thank you.